రెండు కుండలు. ఒక ఊరిలో ఒక నీళ్లు మోసే వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర 2 పెద్ద కుండలు ఉండేవి. వాటిని ఒక కర్రకి 2 వైపులా కట్టుకొని భుజం మీద మోస్తూ నది నుండి ఇంటికి నీళ్లు తెచ్చేవాడు. మొదటి కుండ చాలా మంచిగా ఉండేది. నది నుండి ఇంటికి వెళ్లేసరికి ఇందులో నీళ్లు నిండుగా ఉండేవి. రెండవ కుండకు ఒక చిన్న రంధ్రం ఉండేది. ఇంటికి వెళ్లేసరికి ఇందులో సగం నీళ్లు మాత్రమే మిగిలేవి. 2 ఏళ్లు గడిచాయి. రెండో కుండ తనలో తాను చాలా బాధపడేది. ఒకరోజు ఆ వ్యక్తితో అంది, నన్ను క్షమించు. నా వల్ల నువ్వు పడే కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదు. సగం నీళ్లు దారిలోనే పోతున్నాయి అని. అప్పుడు ఆ వ్యక్తి నవ్వి ఇలా అన్నాడు, నువ్వు దారిని గమనించావా? నీ వైపు ఉన్న దారిలో ఎన్ని అందమైన పూల మొక్కలు ఉన్నాయో చూడు. రెండో కుండ వైపు లేవు. నీలో రంధ్రం ఉందని నాకు తెలుసు. అందుకే నీ వైపు దారిలో నేను పూల విత్తనాలు చల్లాను. నువ్వు ప్రతిరోజు వాటికి నీళ్లు పోస్తూ వచ్చావు. ఆ పూల వల్లే నా ఇల్లు ఇంత అందంగా ఉంది. నీలో లోపం లేకపోతే ఈ అందం ఉండేది కాదు. నీతి: మనలో ఉండే లోపాలను చూసి బాధపడకూడదు. ఆ లోపాలే ఒక్కోసారి మనల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి.